వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైతు సోదరులకు మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా రోడ్లు కానీ గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం ఏ విధంగా మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీరు ఇప్పుడే చెప్పారు, బోర్లు ఉన్నాయి, బోర్లు కాలిపోతా ఉన్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. దానికి సహకరించిన ఎస్సీ గారికి, డి గారికి, ఏలకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ ప్రజాస్వామ్యంలో అదే కాకుండా మీ అందరికి ఒకటే నా రిక్వెస్ట్, మీ గ్రామస్తులకు మీరు పార్టీలకు అతీతంగా మీరు మంచి తెలుగు బంతులు ఒకటే పని చేసుకోండి. ఒకళ్ళు సర్పంచ్ కావచ్చు, ఒకళ్ళు చైర్మన్ కావచ్చు, ఒకళ్ళు ఎంపీటీసీ కావచ్చు. ఆ విధంగా చేసుకుంటే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. మీ అందరి ఇబ్బందులు ఉండొద్దని నేను మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి 28 కు మనం షెటర్ వేయలేదు. షెటర్ వేసి నుంచి మిగ్గడ దాకా నీళ్ళు వస్తా ఉన్నాయి, పంటలు పడుతా ఉన్నాయి. ఇది మనకు ఎవరు చేస్తున్నారు? చేసిన వాడు ఎవడు? 2 సార్లు ఓడగొడుతుంది. అదా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక పెద్ద మనిషిగా నాకేం అవసరం ఇంత ఏజ్ లో? వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది, సిస్టంలు పెట్టాలని వస్తా ఉన్నాం. మీకు మాకు 30-35 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం కాబట్టి సాధనైన కాడికి సమస్యలు పరిష్కరించుకోవాలని చేస్తా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మీరందరూ చెప్పారు, పోయిన వాళ్ళని ఏమో కానీ నేను యాజ్ ఏ ఎల్డర్ గా ఎక్కువ అన్నది అందరు చెప్పినట్టు నేను చెప్పచ్చు, అంతకంటే ఎక్కువ అనొస్తుంది కానీ నాకు సాంప్రదాయం కాదు. వాళ్ళ స్వార్థాల కొరకు టిఆర్ఎస్ నాయకులు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని కోట్లు సంపాదించి కనీసం మనకు ఎక్కడ కూడా ఒక సబ్ స్టేషన్ లేకుండా ఇప్పుడే మనము మీ బాధలు కాదు, మీ ఇబ్బందులు, సమస్యలు, మనం బతికేది పంటలు పండించుకొని బతికేది, దాన్ని ఎలా కాపాడాలని మీరు చెప్పారు. మోటార్లు కాలిపోతున్నాయి అని డిస్కషన్ చేసి మొత్తం 15-16 సబ్ స్టేషన్లు వేస్తా ఉన్నాం డిస్టిక్ లో. దాంట్లో భాగంగా మనకు కూడా 3 తెచ్చుకున్నాం. అదేవిధంగా టౌన్ లో కూడా నిజామాబాద్ లో మన హైదరాబాద్ ఏ విధంగా చేస్తారో నేను అన్నాను, నిజామాబాద్ వాళ్ళకి ఎవ్వరు మాట్లాడద్దు అని ఒక రైతు బజార్ లో ఎవరేమో మాట్లాడొద్దని బ్యాక్ సైడ్ ఇస్తే ఆడ 6-7 కోట్లతో సబ్ స్టేషన్ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం. స్కూల్స్, బాత్రూమ్లు, రోడ్స్. మరి మీ సారు పోయిన సారు 10 ఏళ్ళకి రోడ్ వేయకపోయినాడు బాపు. టిఆర్ఎస్ అంటే ఏదైనా పార్టీలు ఉండని, వ్యవస్థలు ఉండని, కానీ మనం ఎవరికైతే చేస్తా ఉన్నామో కనీసం అయిన దాంట్లో పనిచేసే విధానం ఉండాలి. స్వార్థాలకు లిమిట్ ఉండాలి. మరి మాకు స్వార్థం లేవా? ఏడేం చేతులు చెప్తలేవే. ఇవన్నీ కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామస్తులందరూ ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను, మీరందరూ కలిసి ఉంటే దానికంటే సంతోషం నాకేం లేదు. ఏమంటున్నారు?
పెట్టకురు. అందరు కలిసి పని చేసుకుంటే ఇబ్బంది పడట్లేదు, వాళ్ళు పంచుకునేది లేదు, తీసుకునేది లేదు. కాబట్టి అదే విధంగా ఈ సమస్యలు ఉంటే ఫస్ట్ అగ్రికల్చర్ సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం. తర్వాత ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఈ కిరాల్ రోడ్ అంటున్నారు, అది కిరాలు తీసేసి చేయొచ్చు. సీసీ లైనింగ్లు ఉన్నాయి. ఇంకా అంకాపూర్ కోరరా, అంకాపూర్ పోతే సీసీ లైనింగ్ అంటే బంద్ చేయించాను. ఎందుకు? సీసీ లైనింగ్ వేస్తే గ్రౌండ్ వాటర్ పోతుంది, మా పొలాలు అంటే అది అవుతాయి. నీళ్లు పడతా ఉంటే పొలాలు బాగుంటాయని. ఎప్పుడన్నా ఇంత గడ్డి కోసుకుంటారు కదా, జేసీలు ఉన్నాయి, ఇట్లా తీస్తే అదే పోతాయి. అది కిరాలు చేపిద్దాం. తప్పనిసరిగా మీ సమస్యలు ఇల్లు ఇస్తున్నాం. డాక్రా మహిళలకు కూడా ఇంకా టైం ఉంది కొద్దిగా. ఇవన్నీ సమస్యలు మనకు రోడ్లకు ఇస్తున్నాం. ఫస్ట్ మన బాత్రూమ్లకు ఎన్ఏ శంకర్ 21-22 కోట్లు ఇచ్చినాం బాత్రూమ్లు స్కూల్స్ డిస్టిక్ లో. ఇంత అధ్వానం చేసిపోయారు. మీరు ఆలోచించాలి. మన పిల్లలు మొన్నటి నుంచి 10% ప్రైవేట్ లో తగ్గించారు, గవర్నమెంట్ లో స్ట్రెంత్ పెరుగుతా ఉంది. వాళ్ళకి చెప్పాం, టీచర్స్ కు రిక్వెస్ట్ చేశాం, మీరందరూ మంచి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, నా పిల్లల్ని కూడా విద్యావంతులు చేయమని చెప్పినాం. చెప్తే ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. ఎగ్జామ్ పెట్టి ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టు అడిషనల్ క్లాసెస్ తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఇంకా మీరందరూ కలిసి ఉంటే ఇటు సమస్యలు. ఈ సర్పంచ్ ఓడంతే పీకెడుతున్నది, ఏమెడుతున్నది, అక్కడ పైసలు ఉంటే కాదు. మళ్ళా అందరికి దండం పెడుతున్నా, 1000 రూపాయలు ఇస్తావు నా ఓటుకు అనకుండా బాపు. ఆడు మీరు 1000 అంటాడు, సంతకంకు 5000 అంటాడు. ఆడదేం తప్పు అంటారా? అంటే బాబు ఇద్దరు ముక్తారు అంటారు. అంటే సంతకంగా 5000 తీసుకున్నా బాబు, మీరు కూడా అయితే అర్థమైంది అన్నది. సరే, ఏదేమైనా స్కూల్స్ కానీ, పంటలు కానీ, నీళ్లు కానీ, కరెంట్ కానీ, ఇన్ని బాధలున్నా ఆ బాధలన్నీ అధిగమించి చేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు. మన కాన్స్టిట్యూషన్ వచ్చి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.